వెల్కమ్ టు రాజనీతి. ఉత్తరప్రదేశ్ రాజధాని లక్నోలో ఆల్ ఇండియా స్పీకర్ల సదస్సు జరుగుతూ ఉంది. ఈ సదస్సులో ఆంధ్రప్రదేశ్ స్పీకర్ అయ్యన్న పాత్రుడు గారు, డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు గారు పాల్గొన్నారు. ఈ సమావేశంలో స్పీకర్ అయ్యన్న పాత్రుడు మాట్లాడుతూ వైసీపీ నుంచి గెలిచిన ఎమ్మెల్యేలను ఉద్దేశించి కీలక వ్యాఖ్యలు చేశారు. ఆంధ్రప్రదేశ్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి గెలిచిన 11 మంది శాసనసభ్యులు జగన్మోహన్ రెడ్డితో సహా అసెంబ్లీ సమావేశాలకు హాజరు కావట్లేదని చెప్పారు. శాసనసభలో వివిధ అంశాల మీద జరిగే చర్చల్లో పార్టిసిపేట్ చేయకుండా, సభకు హాజరు కాకుండా జీతభత్యాలు మాత్రం తీసుకుంటున్నారు అని చెప్పారు. ఒక స్పీకర్గా ఈ విషయంలో తాను బాధపడుతున్నాను. ఇది ఒక అనైతిక ప్రవర్తన. ఇలాంటి ప్రవర్తన ద్వారా ప్రజలకు ఏం సందేశం ఇస్తున్నారు అని అయ్యన్న పాత్రుడు ఆవేదన వ్యక్తం చేశారు. వైసీపీ శాసనసభ్యులు ఎన్నికైన నాటి నుంచి అసెంబ్లీకి హాజరు కావట్లేదని, తమ విధులు నిర్వర్తించట్లేదని, శాసనసభ ప్రశ్నోత్తరాల సమయంలో కానీ వివిధ అంశాల మీద జరిగే చర్చల్లో కానీ పాల్గొనకుండా, హాజరు కాకుండా జీతాలు తీసుకుంటున్నారు, భత్యాలు తీసుకుంటున్నారని అయ్యన్న పాత్రుడు చెప్పారు. వాళ్ళు గిఫ్టులు కూడా తీసుకుంటున్నారు. ఆ విషయాన్ని వాళ్ళు సభకు హాజరు కాకుండా బడ్జెట్ సమావేశాలు అయిన తర్వాత ఇచ్చే గిఫ్ట్లు కూడా తీసుకున్నారు. బహుశా ఆయన ఆ విషయాన్ని చెప్పడం బాగుండదని చెప్పుకుంటారు. అంటే వాళ్ళ కక్కుర్తి ఏ రకం ఉందనేది మనకు అర్థమవుతుంది అనమాట. ప్రజలు కూడా ఈ ఎమ్మెల్యేల వ్యవహార శైలి మీద విమర్శిస్తున్నారు. వీళ్ళ వ్యవహార శైలిని నియంత్రించే నిబంధనలు ఏమీ లేకపోవడం మూలంగా ఇబ్బంది అవుతుంది. ఏదో ఒక మార్గం చూపించాలని అయ్యన్న పాత్రుడు లోక్సభ స్పీకర్ని కోరారు. ఈ సభకు లోక్సభ స్పీకర్ కూడా హాజరయ్యారు. ఇప్పుడు అసెంబ్లీకి హాజరు కాని వారికి నో వర్క్ నో పే నిబంధనలు వర్తింపజేయండి. ఉద్యోగులు, ప్రైవేట్ ఉద్యోగులు కానీ ప్రభుత్వ ఉద్యోగులు కానీ విధులకు హాజరు కాకపోతే వారి వేతనాల్లో ఎలా అయితే కోత పెడుతున్నామో అదే విధమైన నిబంధనని ఈ ఎమ్మెల్యేలకు కూడా వర్తింపజేయాలి. వీళ్ళు అసెంబ్లీకి హాజరు కానప్పుడు వాళ్ళ జీతభత్యాల్లో కూడా కోత పెట్టాలని, ఆ మేరకు ఒక చట్టాన్ని చేయాలని అయ్యన్న పాత్రుడు సూచించారు. అలాగే ఈ సభకు రాని వాళ్ళని రీకాల్ చేసే విధంగా కూడా చట్టంలో మార్పులు తీసుకురావాలని ఆయన కోరారు. కొంతమంది శాసనసభ్యులు ఈనాటి వరకు కూడా ఒక్క రోజు కూడా అసెంబ్లీకి రాలేదు సార్. హాజరు కాని సభ్యుల్లో ఎక్కువ మంది క్రమం తప్పకుండా వేతనాలు తీసుకున్నారు. వితౌట్ డూయింగ్ డ్యూటీ దే టేకింగ్ శాలరీస్. హౌ ఇట్ ఇస్ పాసిబుల్ సార్? బత్యాలు మాత్రం తీసుకుంటున్నారు. ఒక సభాపతిగా నాకు ఎంతో వేదన కల్పిస్తున్న విషయం ఇది. ఈ రకమైన వ్యవస్థలో శైలిని నిషేధించే నిబంధనలు లేవు. కాబట్టి మరొక మార్గం చూపించాలని చెప్పి లోక్సభ స్పీకర్ గారికి ఈ సభాముఖంగా మనం చేసుకుంటున్నాం సార్. సభకు హాజరు కానిటువంటి వారిని నో వర్క్ నో పే, అసెంబ్లీకి రాని వారికి వర్క్ చేయని వారికి పేమెంట్ ఎందుకు ఇవ్వాలి? ఎంప్లాయీస్ ఉద్యోగాలు రాకపోతే మనం ఏం చేస్తున్నాం సార్? వారి వేతనాల్లో కోత వేస్తున్నాం. ప్రజాప్రతినిధులు జీతాలు వచ్చేందుకు కోత విధించాలి. అప్పటికీ గుణపాఠం నేర్చుకోకపోతే వాటిని మళ్ళీ ప్రజాకోర్టులో నిలబెట్టడం తప్ప మరో మార్గం లేదు. ప్రజలకు తాము ఎన్నుకునే ప్రతినిధులు వెనక్కి పిలిపించి హక్కు కల్పించాలి. అంటే ఈ రైట్ టు రీకాల్ అన్న చట్టాన్ని తీసుకొస్తే తప్పించి ఇది సక్రమంగా జరగదని చెప్పి నా తాలూకు భావన చెప్పి సందర్భంలో మీ అందరికీ మనం చేస్తూ, ఆంధ్రప్రదేశ్ శాసనసభలో వైసీపీ ఎమ్మెల్యేలు 2024 ఎన్నికల తర్వాత ఒకసారి మాత్రమే సభకు వచ్చారు. ఇక ఆ తర్వాత వరుసగా గైర్హాజరు అవుతున్నారు. వీళ్ళు గవర్నర్ ప్రసంగానికి హాజరు కారు, బడ్జెట్ సమావేశాలకు హాజరు కాకుండా రిజిస్టర్లో సంతకాలు పెట్టి బత్యం తీసుకుంటూ ఉంటారు. సభకు హాజరైన వాళ్ళకి ఇచ్చే బత్యాలు తీసుకుంటూ ఉంటారు. ఇలాంటి చర్యలతో వీళ్ళు ప్రజలకు ఏం సందేశం ఇస్తారు అంటే, మీరు కూడా తప్పులు చేయండి, డబ్బులు తీసుకోండి సందేశం ఇస్తారనమాట. అంతే కదా, వాళ్ళు తప్పు చేస్తున్నారు. సభకు హాజరు కాకుండా హాజరైనట్టు అలవెన్స్ తీసుకుంటున్నారు. ప్రజలు కూడా వాళ్ళని ఆదర్శంగా తీసుకోవాలి. వీళ్ళని గెలిపించి పంపింది ప్రజా సమస్యలు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తారని. వీళ్ళు ఆ పని చేయకుండా జీతభత్యాలు మాత్రం బేషుగ్గా తీసుకుంటున్నారు. ప్రజలు మమ్మల్ని ఎందుకు గెలిపించారని వీళ్ళు ఆత్మవిమర్శ కూడా చేసుకోవట్లేదు. అసలు ఆత్మవిమర్శ చేసుకునే లక్షణం ఉంటే వాళ్ళ వైసీపీ పార్టీలోనే ఉండరు. అయ్యన్న పాత్రుడు చాలా విలువైన సూచన చేశారు. వీళ్ళ మీద చర్యలు తీసుకునే విషయంలో వీళ్ళని రీకాల్ చేయటమా, లేదంటే వీళ్ళకి నో వర్క్ నో పే అమలు చేయటం అనేది ఆయన సూచన మేరకు దీని మీద ఒక చట్టం చేయాలి.
ఈ సమస్య వాళ్ళకి ఆంధ్రప్రదేశ్లోనే ఉంది. రేపొద్దున ఇంకో రాష్ట్రంలో కూడా రావచ్చు. ఇంకో రాష్ట్రంలో వైసీపీ లాంటి పార్టీ వస్తే అక్కడ కూడా ఇలాంటి సమస్య రావచ్చు. కాబట్టి కేంద్రం దీని మీద చట్టం చేయాలి. సభకు వస్తేనే జీతం అంటే అట్లీస్ట్ అప్పుడైనా సభకు హాజరవుతారేమో. వరుసగా 60 రోజులు సమావేశాలకు హాజరు కాకపోతే సభ్యత్వం రద్దు చేసే నిబంధన ఉంది. కాబట్టి వీళ్ళు ఏం చేస్తున్నారంటే దొంగతనంగా వచ్చి రిజిస్టర్లో సంతకం చేసి వెళ్ళిపోతున్నారు. అలా సంతకం చేసే అవకాశం కూడా లేకుండా చేస్తే అట్లీస్ట్ అప్పుడైనా చచ్చినట్టు 1-2 రోజులు సభకు హాజరవుతారు. ఈ స్పీకర్ల సదస్సులో అయ్యన్న పాత్రుడి సూచనను గనక పరిగణలోకి తీసుకొని చట్టం చేస్తే అది ఖచ్చితంగా వైసీపీ ఎమ్మెల్యేలకు షాక్ అవుతుంది. Like, share and subscribe to Rajaniti channel.